విక్రమాంక దేవ ఔదార్యం ఇంగ్లీష్లో ఉందా. హూమ్ డిడ్ కింగ్ అహవమల్ల, పేర్లు గుర్తుపెట్టు మహేష్, అహవమల్ల want to establish as a prince. What happened then? Okay, the lesson Vikramadasya Avdharyam is taken from the third canto of Vikramanka Deva Charitam, written by ఎవరు, బిల్హానా. ఎవరు రాశారు? బిల్హానా. చూసింగ్ విక్రమాదిత్య యాజ్ అ ప్రిన్స్, అహవమల్ల వాజ్ రూలింగ్ కర్ణాటక కింగ్డమ్. అహవమల్లవ అనే కింగ్ కర్ణాటకని రూల్ చేస్తున్నాడంట. ఈ హ్యాడ్ 3 sons. వాళ్ళ ముగ్గురు కొడుకుల పేర్లు ఏంటి? సోమదేవ, విక్రమాదిత్య, జయసింహ. Among them, second son Vikramaditya was expert in all the feats of knowledge. Vikramaditya was joyful and eager to celebrate his grand victory. Having seen his cheer, the father thought, if he is put on the royal throne, his kingdom would be safeguarded from others, just as how lioness is protected when she is with the lion. ఓకే, సో ఇక్కడ అతను ఏమంటున్నాడంటే అహవమల్లవకి ముగ్గురు కొడుకులు ఉన్నారు, సోమదేవ, విక్రమాదిత్య, జయసింహ. ఈ ముగ్గురు కొడుకులల్లా విక్రమాదిత్య చాలా తెలివైనవాడు, అన్ని విద్యలలో ఆరితేరినవాడు. సో వాళ్ళ నాన్న ఏమనుకున్నాడంటే ఈయనకు నేను ఒకవేళ రాజ్యాన్ని అప్పగిస్తే ఆయన దాన్ని బాగా రూల్ చేస్తాడు అని అనుకుంటున్నాడు అనమాట. ద కింగ్డమ్ విల్ బీ సేఫ్లీ రూల్డ్ బై బోత్ ఆఫ్ us with normality, like a well-run river having 2 banks on the both sides. He decided in that way. ఓకే, బట్ ఇప్పుడు ఏమైంది, విక్రమాదిత్య నో అంటాడు పోస్ట్ ఆఫ్ ప్రిన్స్కి. ఎందుకు అంటే విక్రమాదిత్య కేమ్ టు నో అబౌట్ ద డెసిషన్ ఆఫ్ అహవమల్ల. అహవమల్ల విక్రమాదిత్యని కింగ్ చేయాలనుకుంటున్న విషయం తనకి తెలిసి తను నో అంటాడు. ఎందుకు అంటే saluted him in respect. He said, "O Lord, all the subordinate kings are obeyed by your orders." అందరూ నీ మాట వింటారు. By your grace, I am also receiving a similar respect. So with this, please withdraw thought of giving me responsibility of kingdom. నాకు కింగ్డమ్ అప్పగించకండి మీరు అని అడుగుతాడు. ఎందుకు అంటే అహవమల్ల felt sad as Vikramaditya refused the post of prince. Vikramaditya said to Ahamamalla, "O king, it's not fair to speak before you like an ignorant, exhibiting his vocabulary before a great poet, or displaying the beauty in front of the moon." అంటే ఇంత గొప్పవారైన మీ ముందు నేను మాట్లాడడం తగదు కాదు, కరెక్ట్ కాదు. ఇది ఎలా ఉంది అంటే పెద్ద పోయెట్ ముందు నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టుగా, అలా అంటే కంపారిజన్ అలా చేస్తున్నాడు. ఒక మూన్ ముందు నేను బ్యూటీ గురించి మాట్లాడడం అంటే మూన్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే అది ఇంకా దానికి మించింది ఏది లేదు. దాని ముందు నువ్వు అంటే సింహం ముందు పిచ్చుకస్తం అంటాం చూసావా, ఆ టైప్లో అనమాట. ఈవెన్ దెన్ విత్ ద రెస్పెక్ట్ అండ్ రివరెన్స్ టువర్డ్స్ యూ, ఐఎమ్ సేయింగ్ దీస్ వర్డ్స్, యువర్ అఫెక్షన్ టువర్డ్స్ మీ ఇస్ సూపర్ సెడింగ్ యువర్ కన్సిడర్ థింకింగ్. వెన్ ద ఎల్డర్ సన్ సోమదేవ ఇస్ దే, నాకన్నా పెద్దవాడు సోమదేవ ఉండంగా ఆయనను కాదు అని నెక్స్ట్ ఉన్నవాడిని నాకు మీరు పట్టాభిషేకం చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు అనమాట. హౌ కెన్ క్రోనింగ్ ఇస్ డన్ యాజ్ ఇస్ కన్సిడర్ కరెక్ట్, ఇది కరెక్టేనా? ఇఫ్ చాళుక్య కింగ్స్ దెమ్సెల్ఫ్ డూ సచ్ అబ్నార్మల్ యాక్ట్, మనం చాళుక్యులం, మనమే ఇలాంటి తప్పులు చేస్తే మనం చూసి అనుసరించే వాళ్ళు రేపు వాళ్ళు ఏం ఫాలో అవుతారు అని అడుగుతున్నమాట. వెన్ ద ఫేస్ ఆఫ్ ఎల్డర్ బ్రదర్ టర్న్స్ బ్లాక్ ఆన్ మై యాక్సెప్టింగ్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్స్, ఐ ష్యూర్లీ వుడ్ బికమ్ ద ఫోర్మోస్ట్ పర్సన్ టు హ్యావ్ ఫస్ట్ పెయింటెడ్ ద స్టెయిన్ ఆన్ ద చాళుక్య డైనస్టీ. మీరు నాకు అప్పగిస్తారన్న హ్యాపీనెస్తో నేను ఒకవేళ రాజుగా వెళ్ళి కూర్చుంటే ఎల్డర్ సన్ బాధపడతాడు సోమదేవ. ఆయన గిల్టీగా ఫీల్ అయినప్పుడు ఆయన ఫేస్ చూసి నేనే ఫస్ట్ బాధపడాలి. ఆయన ఇంకొకటి చాళుక్య వంశానికి మచ్చ తెచ్చిన వాడిలాగా నేను మిగిలిపోవాల్సి వస్తుంది. సో నాకు ఆ చెడ్డ పేరు అనేది వద్దు. అన్నయ్య ఉండంగా తనకే ఇవ్వండి. ఎవరు అన్నయ్య? సోమదేవ. ఎల్డర్ సన్ సోమదేవ ఈజ్ ఎలిజిబుల్ పర్సన్ టు రూల్ దిస్ కింగ్డమ్, ప్లీజ్ అపాయింట్ హిమ్ యాజ్ అ ప్రిన్స్. ఐ వుడ్ అకంపెనింగ్ బోత్ ఆఫ్ యూ కాజింగ్ ఏ గ్రేట్ విక్టరీ. మీరు అన్నయ్యనే రాజ్యాధికారం ఇవ్వండి, పట్టాభిషేకం చేయండి, నేను ఆయనకి తోడుగా ఉండి మనకు అన్ని విక్టరీస్ తెచ్చిస్తాను అని చెప్తాడు. యాజ్ శ్రీరామ ఫాదర్ coronated Bharata irregularly, he was defamed as a womanist sir. That defame is still being written in the books. You partially towards me will bring such a defame even to you. So please withdraw the thought that would bring you defame. I am unable to understand how you got the thought of making me the prince. ఆయన ఏమంటాడు, దశరథ మహారాజు కైకేయి మాట విని రాముణ్ణి అరణ్యానికి పంపించి భరతుని పట్టాభిషేకం చేస్తారు కదా, అది ఇప్పటికీ అదొక మచ్చలాగా మిగిలిపోతుంది. ఆయన భరతుడు కూడా అన్నయ్య ఉండగా నేను కూర్చోనని ఆయన పాదుకలు తెచ్చి సింహాసనం మీద పెడతాడే కానీ ఆయన అయితే రూల్ చేయడు కదా. సో అలా అవుతుంది. ఆయనకి ఇప్పటికీ ఉన్న భరతుడికి ఇప్పటికీ ఉన్న బ్యాడ్ నేమ్ అనేది మనకు కూడా వస్తుంది, నా నుంచి మీకు కూడా వస్తుంది. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందా అని. సో అందుకనే మీరు ఆ పని చేయకండి, అన్నకి ఇచ్చేసేయండి పట్టాభిషేకం అని చెప్తున్నాడు. అహవమల్ల was surprised at his son Vikramaditya words. He said to his son, "Oh my son, you are born to me by the grace of Ishvara." నువ్వు అలాంటివన్నీ మాట్లాడుతున్నావు కదా, నువ్వు నాకు ఈశ్వరి అనుగ్రహంతో పుట్టావు. అదర్వైజ్ హూ కెన్ స్పీక్ సచ్ వర్డ్స్, లేకపోతే నువ్వు దేవుడి అనుగ్రహం కాబట్టే ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నావు. ఆల్ ప్రిన్సెస్ డిజైర్ టు ఆప్టర్ అథారిటీ ఆఫ్, అందరూ గొడవ పడుతూ ఉంటారు అథారిటీ ఆఫ్ కింగ్ రావాలి అనేసి. బట్ యూ హ్యావ్ ట్రీటెడ్ దిస్ జస్ట్ లైక్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్.
Ordinary people cannot rule the kingdom. I am not aware of the points you told by. I was too born in the same Chalukya dynasty. నువ్వు చెప్పిన విషయాలని నాకు తెలియక కాదు, ఈవెన్ నేను చాళుక్య డైనస్టీలోనే పుట్టాను. నీకు ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే, ద ఆస్ట్రాలజర్స్ హ్యావ్ ఆల్రెడీ ప్రిడిక్టెడ్ దట్ ద స్టార్స్ ఆఫ్ సోమదేవ ఆర్ అన్ఫేవరబుల్ టు బికమ్ ద కింగ్. మన ఆస్థానంలో ఉండే పండితులు ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఏం చెప్పారు అంటే సోమదేవకి కింగ్ అవే అవకాశాలే కానీ గ్రహఫలాలే కానీ సరిగ్గా లేవు అని చెప్తున్నారంట. పరమేశ్వర ఆల్సో హ్యాస్ టోల్డ్ యూ దట్ యు ఆర్ ద ఎలిజిబుల్ టు రూల్ ద కింగ్. ఆ పరమేశ్వరుడు కూడా నువ్వే రూల్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. లెట్ ఆల్ ద కింగ్స్ బీయింగ్ అవేర్ ఆఫ్ దిస్ అప్రిషియేట్ మీ. లెట్ మీ నో బ్యాడ్ రిమార్క్ యాజ్ ఐ పార్షల్. ఓ సన్ ప్లీజ్ సపోర్ట్ మై థాట్ టు మేక్ యూ ద ప్రిన్స్. నువ్వు అనుకున్నట్టుగా ఎలాంటి బ్యాడ్ మార్క్ అనేది నీకు రాదు, ఎందుకంటే అందరి ఒపీనియన్ తీసుకొని నేను కింగ్గా చేస్తున్నాను. సో యూ జస్ట్ బీ ఆన్ మై సైడ్ అని చెప్తున్నాడు అనమాట. ఎవరు చెప్తున్నాడు? అహవమల్ల విక్రమాదిత్యకి చెప్తున్నాడు. విక్రమాదిత్య లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ హిస్ ఫాదర్. హీ సెడ్ టు హిస్ ఫాదర్, బై మై మిస్ఫార్చ్యూన్ యు ఆర్ సో బ్లంట్ యాజ్ టు మేక్ అవర్ గుడ్ నేమ్ డిక్లైన్. If the elder brother has no chance of becoming the king as a part of his life chart, and if Ishvara has no grace on him, your wish shall automatically be fulfilled. ఓకే, మీరు అన్నది నేను ఒప్పుకుంటున్నాను. సో మీరు అన్నని పట్టాభిషేకానికి చేయడానికి అన్ని సిద్ధం చేసినా అవి అనుకూలించక ఆయన అవ్వకపోతే అప్పుడు ఈశ్వర అనుగ్రహం వల్ల నన్ను చేశారని నేను అనుకుంటాను. అలా చేయడం వల్ల మన ఫ్యామిలీ కూడా ఎలాంటి మచ్చ అనేది రాదు. వెన్ యంగర్ బ్రదర్ లైక్ మీ ఈజ్ ఒబేయింగ్ హిస్ వర్డ్స్ కెన్ ఎనీథింగ్ బికమ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. థ్రోన్ హ్యాస్ టు బి గివెన్ టు హిమ్. పట్టాభిషేకం అనేది ఆయనకే జరగాలి. ఎవరికి? సోమదేవకి. ప్లీజ్ లెట్ ద ఎల్డర్ బ్రదర్ బికమ్ ద కింగ్. I will look after the entire responsibility of the king. Ahavamalla was very much impressed for the generosity of Vikramaditya. నీది ఇంత గొప్ప మనసా, ఇంత జనరసిటీ అంటే యు ఆర్ వెరీ హానెస్ట్. The post of prince to his elder son Somadeva as per the suggestion of Vikramaditya. In this way, Vikramaditya displayed his generosity to the entire world by diffusing the post of prince which was offered to him. అట్లా అంటే ఎవరైనా కింగ్ ఇస్తాను, నీకు థ్రోన్ ఇస్తాను, ఒక కిరీటం పెడతాను అనగానే ఎగ్జైట్ అయిపోయి అంతా సాధించేసుకోవచ్చు, నా సైడ్ నేను ట్రెజరీ మొత్తం లాక్కోవచ్చు అన్న దురాశతో ఉంటారు. బట్ విక్రమాదిత్య అలాంటి వాడు కాకుండా అంత హానెస్ట్గా నాకు వద్దు అని చెప్తున్నాడు అంటే ఈజ్ వెరీ జనరస్ అనమాట. జనరస్ అంటే ఈజ్ వెరీ కరెక్ట్ పర్సన్.